సావిత్రి ఎవరికి నచ్చదు మావయ్య? ఎవరైనా తన కోడల్ని చేసుకోవడం అదృష్టం అనుకుంటారు. ఇప్పటికైనా ఆ అబ్బాయి మంచితనం మనకు అర్థమైంది కదండి. ఎలాగైనా మన ఇంటల్లుండి చేసుకుందామండి. చంద్రని పెళ్లి చేసుకుంటే సావిత్రే కాదు, మనము అదృష్టవంతులం అవుతాం. నా జీవితంలోకి మరో వ్యక్తి రావాలి, నా మెళ్ళో మరో తాళి కట్టాలి అంటే మరి ఈ తాళినేం చేయాలి? ఈ తాళిని నా మెళ్ళో నుంచి ఎవరు తీస్తారు? ఎవరు తీయాలి? మరో పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య కూడా చేసుకోబోయావుగా? ఆ పెళ్లి చేసుకోవాలంటే ఈ తాళి అడ్డం తీసేయమ్మా. నేను తీయమంటుంది నీ మెళ్ళో తాళి కాదమ్మా, నా మెళ్ళో తాళి. తీసేయ్. ఏమ్మా, చేతులు రావటం లేదా? నీది కాని తాళి తీయటానికి నీకే అంత బాధగా ఉంటే వేద మంత్రాల సాక్షిగా నా భర్త కట్టిన తాళమ్మా ఇది. నేనెలా తీయగలనుకున్నారు? అంటే మళ్ళీ మొదటికొచ్చావన్నమాట. మాట్లాడినివ్వు నాన్న, నన్ను కొంచెం మాట్లాడినివ్వు.
చిన్నప్పటి నుంచి నా తప్పు అదేగా, మాట్లాడకపోవడం. సుబ్రహ్మణ్యం బాబాయ్ తోటలో మామిడికాయలు కొనుక్కొచ్చాను కొట్టుకొచ్చానో చెప్పడానికి మాట్లాడలేదు. నా స్నేహితురాల అక్క కాపురం నాశనం కాకుండా కాపాడటం కోసం బంగారపు దొంగల్ని పట్టించాను. ఆ రోజు నేను మాట్లాడలేదు. నా నడకుండా నాకు సంబంధం చూశారు. ఆ రోజు మాట్లాడలేదు. మనసులో ఒకరుంటే మరొకరితో తాళి కట్టించారు. ఆ రోజు మాట్లాడలేదు. మాట్లాడలేదంటే మాటలు రాక కాదు నాన్నా, పెద్దవాళ్లకి ఎదురు చెప్పకూడదని నువ్వే చెప్పావే, ఆ మాట కోసం. కాని పెళ్ళయ్యాక పెద్దదానివయ్యావమ్మా అని నువ్వే అన్నావుగా, ఆ నమ్మకంతోనే ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏమిటే మీ నాన్నతో అలాగేనా మాట్లాడేది? ఉండు బామ్మా, నీతో కూడా మాట్లాడాలి. ఈరోజు మీ అందరితో మాట్లాడతాను. పెళ్ళయ్యే క్షణం దాకా చిన్నపిల్లలు మీకేం తెలుసు అంటారు. మీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్ళైన మర్నాడే పెద్దదానివయ్యావమ్మా అంటారు. పుట్టింటి నుంచి మెట్టింటికి అడుగు పెట్టిన ఒక్క రోజులోనే ఎలా పెద్దవాళ్ళవుతారో నాకిప్పటికీ అర్థం కాలేదు. ఏంటే మేం పెళ్లి గురించి మాట్లాడుతుంటే నీ ఇష్టానికి నువ్వేదో మాట్లాడుతున్నావు? నేను నా గురించి మాట్లాడుతున్నాను నాన్న. నా భర్త గురించి మాట్లాడుతున్నాను. నా కాపురం గురించి మాట్లాడుతున్నాను. ఏంటే నీ భర్త నీ కాపురం? మర్యాదగా చెప్పినట్లు పెళ్లి చేసుకో, లేదంటే ఈసారి మీ అమ్మ కాదు మేమందరం అంత విషం తాగి చస్తాం. ఎప్పుడు చచ్చిపోతారు? చెప్పు నాన్న, ఎప్పుడు చచ్చిపోతారు? నా వల్ల మీరు చావాలని రాసి పెట్టుంటే దాన్నెవ్వరూ ఆపలేరు. చూసావమ్మా, చస్తామన్న భయం కూడా లేకుండా నీ మనవరాలు ఎలా మాట్లాడుతుందో. మీరు చస్తావని అంటున్నారు, నేను చచ్చానని ఏకంగా పిండం కూడా పెట్టేశారు కదా నాన్న. తండ్రంటే చెట్టు నాన్న, కొమ్మలా మీద మొయ్యాలి, ఊడలు పట్టి ఊగించాలి, ఆడించాలి, చల్లగా నీడనివ్వాలి, విరిగిపడి ప్రాణాలు తీయకూడదు. ఆ రోజే చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. ఆయన కోసం పుట్టానో లేదో గాని ఆయన కోసం చస్తాను. ఈ జన్మకు ఆయనే నా భర్త, అంతే. ఎందుకే ఇలా ఏడిపించుకు తింటున్నావు? నేను చేస్తాను అన్నా నీ మనసు కరగడం లేదా? నా మనసు నా దగ్గర ఉంటేగా కరగడానికి. అది ఆయన దగ్గరుంది. ఆయన ఏంటమ్మా మీరందరూ? ఆయన వాళ్ళే అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో బంధించి చంపినట్టు కన్న మీరే నా ప్రాణాలు తీస్తున్నారు. నీ మంచి కోరుతుంటే నీకు ప్రాణాలు తీస్తున్నట్టు అనిపిస్తుందా? ఏంటమ్మా మంచి? ఎవరికి మంచి? కట్టుకున్న భర్తని కష్టాల్లో వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవటం ఎలా మంచి అవుతుంది? కన్న బిడ్డ బ్రతుకుండగానే పిండం పెట్టాలని చూశాడే నీ భర్త. తప్పు చేశాడని ఆయన్ని నువ్వు వదిలేసావా? కళ్ళ ముందు తప్పు చేసినా అది మీకు తప్పుగా అనిపించదు. చేశాడో లేదో తెలియకపోయినా నా భర్త తప్పు చేశాడని మీరే నిర్ణయిస్తారు, విడిపోమని సలహాలిస్తారు. వినకపోతే చస్తామంటారు. తల్లిగా నువ్వు చేయాల్సిన పని కాదమ్మా ఇది. కూలిపోయే కాపురాన్ని నిలబెట్టడానికి పెద్దవాళ్ళుండేది, కూల్చడానికి కాదు. ఏంటే వింటున్నాం కదా అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నా? 3 తరాలు చూసుంటావు, ఏం లాభం? కొడుకు కోడల్ని ఇంట్లోకి రావద్దు అంటే అడ్డుపడలేకపోయాం. నీ కొడుకు వల్ల కోడలు ప్రాణం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా మాట్లాడలేకపోయాం. కోడలు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తే ఎందుకు అలాంటి పని చేశావని చాచి చంప మీద కొట్టలేకపోయాం. నువ్వు కూడా వాళ్ళలాగే తాలిని తలలో పూలలా తీసి పారేసి
మరో తాళి కట్టించుకోమంటున్నావు. మరి తాతయ్య చనిపోగానే మరో పెళ్లి నువ్వెందుకు చేసుకోలేదు? పక్కింటి వాళ్ళు గోడవతల నిలబడి సలహాలిస్తున్నట్లు ఇంట్లో వాళ్ళు మీరు అలాంటి సలహాలే ఇస్తారే? మిమ్మల్ని ఏదో అనాలని గాని బాధ పెట్టాలని గాని నేనిలా మాట్లాడడం లేదు. నా మాటల్లో నా బాధను అర్థం చేసుకోండి చాలు. నేనేం తప్పు చేయటం లేదు, నా భర్త తప్పు చేయలేదు అంటున్నాను అంతే. కన్న మీరే అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? నా భర్త తప్పు చేశాడని మీరు నమ్మినట్టే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. అందరిలా మీరు నన్ను బాధ పెట్టకండి. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకోకండి. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. ఈలోపు నా భర్త నిర్దోషని మీకే కాదు అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. ఎప్పుడూ నాకిది కావాలని నేను అడగలేదు, మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. నువ్విలా అడ్డం తిరుగుతావని తెలియక అనవసరంగా అబ్బాయికి పెళ్లి విషయం చెప్పాను. ఇప్పుడు ఇలా పెళ్లి కుదరదని ఏ మొహం పెట్టుకుని చెప్పాలి? ఆ బాధ మీకు అవసరం లేదు, ఆయనతో నేను సర్ది చెప్తాను. అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. సరే, నిన్ను కాదని మేం చెడనిపించుకోవడం ఎందుకు? నీకు నెల టైం ఇస్తున్నాను. ఈలోగా నీ నమ్మకాన్ని గెలిపించుకో. గడువు తీరాక మాత్రం నువ్వు వద్దన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. జానకి, బట్టలు సర్దాయి. నెల రోజులు దాని ఇష్టానికి వదిలేద్దాం. ఆ తర్వాత ఎలా పెళ్లి చేసుకోదో చూద్దాం. ఏంటి బాబా, ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నా, ఒక్క ఫోన్ కూడా మోగట్లేదు. పోనీ నేను చేయనా? నీ ఫోన్ ఎవడికి కావాలి? ఈ పాటికి మా మామగారు అత్తగారు ఫోన్ చేసి, బాబు పలానా తేదీ పలానా టైంకి మీ పెళ్లి ముహూర్తం కుదిరింది, ఏర్పాట్లు చేసుకో అంటారు అనుకుంటే ఈ ఫోన్ రాదేంటి? నీ పెళ్లికి కదా, ముహూర్తాలు దొరకలేదేమో. దొరుకుతాయి బాబా. ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో ముహూర్తాలు లేకపోయినా ఉందని పెళ్లి చేసేలా ఉన్నారు. మరి ఫోన్ ఏది? వస్తుంది. ఇష్టమైన నా ఇష్ట సఖితో పెళ్లి కాబట్టి కొంచెం ఆత్రంగా ఉంది. అది కామన్ కదా. ఓకే ఓకే, ఫోన్ అదే వస్తుంది కానీ
ఈలోపు నా పెళ్లికి కావాల్సిన డ్రెస్ ఎలా ఉండాలో గూగుల్లో సెర్చ్ చేద్దాం. పద పద. రా. ఏమైంది? ఫోన్ వస్తుందనుకుంటే సావిత్రి వచ్చిందంటబ్బా. ఏమైంది? ఫోన్ వస్తుందనుకుంటే సావిత్రి వచ్చిందంటబ్బా. సావిత్రి రా. రా సావిత్రి. ఏంటి సావిత్రి ఇలా వచ్చావు? నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు సావిత్రి, నాతో పర్సనల్గా ఏం మాట్లాడాలి? పెళ్లి గురించి మాట్లాడాలి. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారుగా, మధ్యలో మనం మాట్లాడుకునేదేముంది? ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం. నేను ఒంటరిగా బాధపడుతున్న టైంలో దేవుళ్ళ వచ్చారు. నా పరిస్థితికి జాలిపడి అన్ని విషయాలలో నాకు తోడుగా ఉన్నారు. ఇంత చేసిన మీరంటే నాకు గౌరవం, అభిమానం ఉన్నాయి. ఆ అభిమానం పెళ్లి చేసుకునేంత అయితే కాదు. అందరూ మిమ్మల్ని పెళ్లి చేసుకో అంటున్నారు. ఈ మాట అప్పట్లో చెప్పుంటే బాగుండేదేమో. ఈరోజు మరొకరి భార్యనన్న విషయం మర్చిపోయి మీ భార్యని కమ్మంటున్నారు. తప్పు చేశారో లేదో తెలుసుకోకుండానే అందరూ ఆయన్ని మర్చిపోయినట్టు నేను మర్చిపోలేకపోతున్నాను. విడాకులు కావాలి అన్న రోజు నుంచి మీరు లేకుండా నేను బ్రతకలేను అని మారేంతగా చేసిన ఆయన మంచితనం నాకు తెలుసు. అందుకే మనసులో ఆయన్ని పెట్టుకొని మీతో పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవటం లేదు. ఒకసారి మీకు దూరమై ఆయనకి దగ్గర కావటానికి మానసికంగా నేను అనుభవించిన నరకం నాకు తెలుసు. మళ్ళీ మళ్ళీ మారటానికి అది ఊసరవెళ్ళి కాదు, మనసు. అందుకే నాకు కొంచెం టైం కావాలని అమ్మ వాళ్ళని అడిగాను. నాన్న 4 రోజులు గడువిచ్చారు. అదే విషయం మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. వలేదనవే సావిత్రి, నీ ఇష్టమే కదా నా ఇష్టం. నెల కాకపోతే సంవత్సరం తీసుకో టైం. కష్టాల్లో ఉన్న నీకు హెల్ప్ చేయాలనుకున్నాను, కానీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. మీ పేరెంట్స్ బతిమలాడటం, అటు సత్య నిన్ను బాధ పెట్టడం చూశాను కాబట్టి, ఆంటీ వాళ్ళు బలవంతం చేశారు కాబట్టి నేను ఈ పెళ్లికి సరే అన్నాను. కానీ లేదంటే ఒకరి భార్యని నా భార్యను చేసుకోవాలని నేను ఎలా అనుకుంటాను? ఈ విషయం మీకెలా చెప్పాలా అని నాన్న బాధపడ్డారు. మీరర్థం చేసుకుంటారన్న నమ్మకంతో
నేను చెప్తానని చెప్పాను. నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు థ్యాంక్స్. నిన్ను బాధ పెట్టే పని ఈ చంద్ర ఎప్పుడు చేయడు సావిత్రి. మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అని లోపల చిన్న భయం ఉండింది. కానీ మీ మాటలు విన్నాక అలా అనుమానించి తప్పు చేశానని అర్థమైంది. మంచి స్నేహితుడు ఎప్పుడూ మారడని మరోసారి రుజువు చేశారు. థ్యాంక్స్ అండి. వస్తాను. సావిత్రి నా ప్రాపర్టీ, అది నాకే దక్కాలి, నాకే దక్కాలి. అంతగా అవసరమైతే జైల్లో ఉండి కూడా మా పెళ్లికి అడ్డుపడుతున్న ఆ సత్యాగాన్ని లేపేస్తాను.